Hello friends, welcome to VCYAE విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ యొక్క క్లాస్లో మనం బ్లడ్ రిలేషన్స్ మీద బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఈ బేసిక్ క్వశ్చన్స్ అనేది లాస్ట్ వీడియోలో ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఈ క్లాస్లో ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా బేసిక్ క్వశ్చన్స్ మీదే. ఒక విధంగా చెప్పాలంటే బేసిక్ క్వశ్చన్స్ మీద ఇది పార్ట్ 2 వీడియో అని అనుకోండి. ఈ యొక్క బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందర 2 ఇంపార్టెంట్ రూల్స్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే ఏదైనా రమేష్ సేస్ అని కానీ, లేదంటే సీతా సేస్ అని కానీ, ప్రియా సేస్ అని కానీ, లేదంటే ఏ ఉమెన్ సెడ్ అని కానీ, లేదంటే ఏదైనా పర్సన్ సెడ్ అని కానీ, ఏ ఉమెన్ సేస్ అని కానీ, ఏ పర్సన్ సేస్ అని కానీ స్టార్టింగ్ ఆ సెంటెన్స్తో స్టార్ట్ అయితే మీరు అక్కడ ఏ పేరైతే ఉందో ఉమెనో, లేదంటే ప్రియానో, లేదంటే రమేషో, ఏ పేరైతే ఉందో ఆ పేరుని మిమ్మల్ని మీరుగా ఊహించుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఊహించుకోవాల్సిగా ఉంటుంది. ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసేంతవరకు మిమ్మల్ని మీరు ఊహించుకునే ఆ యొక్క క్వశ్చన్ని డీకోడ్ చేసి ఆన్సర్ తీసుకురావడం చాలా ఈజీగా ఉంటుంది, పెన్ను పేపర్ పెట్టుకోకుండా. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ అది. సెకండ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే సేస్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మీరు ఏదైతే చెప్పారో ఆ స్టేట్మెంట్లో మీకు సంబంధించిన ఏదైనా వర్డ్ ఉంటే ఆ వర్డ్ ఫస్ట్ ఆ వర్డ్ని మీరు డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మై అనే వర్డ్ ఏదైనా ఉందా, లేదంటే మైన్ అనే వర్డ్ ఏమైనా ఉన్నా దానికి సంబంధించిన వర్డ్ మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన స్టేట్మెంట్, దానికి సంబంధించిన సెంటెన్స్ మీరు ఖచ్చితంగా దాన్ని డీకోడ్ చేసిన తర్వాత వేరే పాయింట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి మీకు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్తాను, దాంట్లో మీకు ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేసినట్టు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి అని అంటే ఈ యొక్క వీడియోలో ఇది ఫస్ట్ వీడియోరా, ఓకేనా? ఈ యొక్క క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ ది సిస్టర్ ఆఫ్ సి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ ది సిస్టర్ ఆఫ్ సి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. ఏ అనేవాడు ఏంటంట బికి ఫాదర్ట, బి అనేవాడు సికి సిస్టర్, ఓకేనా? అంటే బి అనేది ఒక లేడీ, ఓకేనా? బికి సిస్టర్ అని అంటే సికి సిస్టర్ అంటే బి అనే వ్యక్తి, బీసీ ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. ఏదైనా అక్క, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ సిస్టర్స్ కానీ అయి ఉంటారు. బీకి సికి ఇద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు ఇప్పుడు ఏ అనే వ్యక్తి బీకి ఫాదర్ అయితే సికి కూడా ఫాదర్ అవుతారుగా, అవుతారా అవ్వరా? సహజంగానే అవుతారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి అని అడిగారు. అంటే ఏ అనే వ్యక్తి సికి ఎట్లా రిలేట్ అవుతారు, అంటే ఏమవుతాడు సికి అని క్వశ్చన్. అంటే ఏ అనే వ్యక్తి సికి ఏమవుతారు అంటే బీకి ఫాదర్ అయినప్పుడు సికి కూడా ఫాదరేగా అయ్యేది, అంతే కదరా? బి అంటే నేను బి అనుకో, నేను బి అనుకో, నువ్వు నా తమ్ముడు సి అనుకో. ఇప్పుడు నాకు ఫాదర్ అయ్యాడంటే నా తమ్ముడికి కూడా ఫాదరేగా అవ్వాల్సింది ఏ అనే వ్యక్తి, అంతే కదా? అర్థమైంది కదా మీకు? ఏ అనేవాడు ఫాదర్ అవుతాడు సికి. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పి ఈజ్ ది సన్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఆర్, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి. ఇది క్వశ్చన్, ఓకేనా? పి ఈజ్ సన్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఆర్, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి. ఇది క్వశ్చన్, ఓకేనా అండి? ఇక్కడ ఏంటి, పి ఈజ్ ది సన్ ఆఫ్ క్యూ, క్యూకి పి అనేవాడు కొడుకు. నెక్స్ట్ ఏంటి, క్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఆర్, ఆర్కి కూతురు ఎవరు? క్యూ. ఆర్కి కూతురు క్యూ, క్యూకి ఏమోనో కొడుకు ఎవరు? పి. ఇది ఇది రిలేషన్, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఆర్ అనే వ్యక్తి పికి ఏమవుతారు అని అడిగారు, ఓకేనా? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి. ఇప్పుడు ఆర్ వాళ్ళ కూతురు ఎవరు? క్యూ. క్యూ వాళ్ళ కొడుకు ఎవరు? పి. ఇప్పుడు పీకి అంటే పీకి ఆర్ ఏమవుతాడు అని అనే క్వశ్చన్. అంటే పి వాళ్ళ మదర్ ఎవరు? క్యూ. క్యూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్ ఎవరు? ఆర్ అనే వ్యక్తి. అంటే అంటే క్యూ వాళ్ళ ఫాదరో మదరో తెలియదు, కానీ ఆర్ అనే వ్యక్తికి క్యూ అనే వ్యక్తి డాటర్ అయ్యింది, అంటే కూతురు అయింది. కాబట్టి
పి అనే వ్యక్తికి ఆర్ ఏమవుతారని అంటే గ్రాండ్ మదర్ అన్న అవ్వాలి, లేదంటే గ్రాండ్ ఫాదర్ అనే అయి ఉండాలి. ఓకేనా, మీకు ఇది అర్థమైందనే ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5 డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి అని అంటే, రవి సేస్ షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయింది? రవి సేస్ అనే దాంతో స్టార్ట్ అయింది. రవి సేస్ అని చెప్తే మన ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి? రవి సేస్ అని కానీ ఏదైనా ఎవరన్నా సేస్ కానీ ఏదైనా సెడ్ అని వచ్చినా కానీ దాని ముందర పేరేంటి? రవి ఏ పేరైతే ఉంటుందో ఆ పేరుని నిన్ను నువ్వుగా ఊహించుకోవాలి ఈ క్వశ్చన్ డీకోడ్ చేసేంత వరకు. కాబట్టి ఈ క్వశ్చన్లో రవి సేస్ అని అన్నారు కాబట్టి రవి అంటే నువ్వు అనుకో ఈ క్వశ్చన్ అయిపోయేంత వరకు. ఓకేనా, కాసేపు నువ్వు రవి అని అనుకో. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? స్టేట్మెంట్లో నీకు సంబంధించిన వర్డ్ ఏమైనా ఉందా లేదా అనేది ఎతకడం. ఓకేనా, మై అని కానీ మైన్ అని కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని నువ్వు ఎతకాలి. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. మై అని ఇక్కడ ఉంది, మై తర్వాత గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని ఉంది కదా, ఆ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అనేది నువ్వు డీకోడ్ చేయి. గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? తాతయ్య. తాతయ్య వాళ్ళ కొడుకు అంటే నీకు నాన్న అవుతారు. ఓకేనా, ఇంతవరకు డీకోడ్ చేసావు. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ దాని ముందర ఏంటిది? షీ ఈజ్ ది డాటర్ అని అన్నారు. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఏంటి? మీ నాన్న. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ యువర్ నాన్న. ఓకేనా, మీ నాన్న వాళ్ళ డాటరు అంటే కనుక నీకు సిస్టర్ అవుతారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. జస్ట్ మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో ఉన్నాం కానీ అసలైన క్వశ్చన్ ఏంటో నేను ఇంతవరకు చెప్పలేకపోయాను. సారీ గైస్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు రవి? ఇక్కడ షీ అని చెప్పాను కదా, షీ అంటే ఉమెన్. ఆ ఉమెన్ రవికి ఎట్లా రిలేట్ అయింది? ఉమెన్ ఏమవుతుంది అని. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు అంటే ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది కదా. సిస్టర్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ప్రియా సేస్ అని ఉంది. ఏముంది? ప్రియా సేస్ అని ఉంది. సరే, ఇక్కడ ప్రియా సేస్ అని ఉంది కదా, క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రియా సేస్ దట్ మ్యాన్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ సిస్టర్ అని చెప్పింది స్టేట్మెంట్. నౌ హౌ ఈజ్ దట్ మ్యాన్ రిలేటెడ్ టు ప్రియా? ఓకేనా, ప్రియా సేస్ దట్ మ్యాన్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ సిస్టర్. నౌ హౌ ఈజ్ దట్ మ్యాన్ రిలేటెడ్ టు ప్రియా? ఓకేనా, ఇది క్వశ్చన్. ఇక్కడ ప్రియా సేస్ అని ఉంది కాబట్టి కాసేపు ఈ క్వశ్చన్ అయిపోయేంత వరకు నువ్వు ప్రియా అని అనుకో. దాని తర్వాత ఇక్కడ మై అని కానీ మైన్ అని కానీ ఏదైనా వర్డ్ ఉందేమో చూడు స్టేట్మెంట్లో. దట్ మ్యాన్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ సిస్టర్ అని ఉంది. అంటే మై అని అంటే ఏంటి? నువ్వే కదా, ప్రియానేగా. కాబట్టి నువ్వు ప్రియా కాబట్టి నిన్ను మై. కాబట్టి మై మదర్స్ సిస్టర్ అంటే నీ మదర్ వాళ్ళ సిస్టర్ అంటే నీకు ఆంట్ అవుతారు కదా. ఇంతవరకు డీకోడ్ చేసావు కదా. దాని తర్వాత మైకి ముందర ఏముందో చదువు ఒకసారి. షీ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ అని ఉంది. షీ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ యువర్ మదర్స్ సిస్టర్ అంటే నీ ఆంట్కి హస్బెండ్. ఓకేనా, నీ ఆంట్కి హస్బెండ్ అంటే ఏమవుతారు? నీ ఆంట్కి హస్బెండ్ అని అంటే అంకుల్ అవుతారు కదా. ఆంట్ వాళ్ళ ఆయన ఏమవుతారు? అంకుల్ అవుతారు. అంకులు ఆంటు ఒక రిలేషను, మదరు ఫాదరు ఒక రిలేషను, గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదరు ఒక రిలేషను, అట్లాగా. ఓకేనా, ఆంట్ అంటే ఈ అంకుల్ కూడా ఎవరి వైపు? మీ మదర్ వైపు తరపున బంధువేగా. మదర్ వైపు తరపున బంధువుని మనం మ్యాటర్నల్ అంకుల్ అని అంటాం. మ్యాటర్నల్ రిలేటివ్స్. మ్యాటర్నల్ అంటే అమ్మ తరపున, ప్యాటర్నల్ అంటే నాన్న తరపున. ఓకేనా, మీకు ఇది అర్థమైందని ఆశిస్తూ, ఒకవేళ కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే మీరు ఈ క్లాస్ని అంటే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అట్లానే మీ యొక్క విజువల్లీ ఇంపైర్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లానే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా డౌట్ అడిగితే కనుక ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు కామెంట్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ టు VCYS ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.